హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట, స్క్వేర్ నెక్ని ఎలా స్టిచ్ చేయాలో చూపించండి అని చెప్పేసానని. అయితే ఇప్పుడు చూడండి, స్క్వేర్ నెక్కి మనము ఇలా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి శారీలో పీస్ అండి. ఈ శారీలో వచ్చినటువంటి పీస్ని మనం ఇలా పైపింగ్ వేస్తున్నాము. ఇదైతే 1.5 ఇంచులు తీసుకోండి, ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేయండి. పైపింగ్ పీస్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచు ఉండేటట్టు బ్లౌజ్కి ఇలా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎడ్జెస్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి ఆ మూల అనేది తిరగాలి, అందుకని చెప్పేసానని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పుకోండి. ఇక్కడ కూడా సేమ్ అంతే అన్నమాట. ఏదైతే ఈ మూల ఉందో మూల దగ్గర మనం ఇలా క్లాత్ని పెట్టేసుకొని దాని మీద స్టిచ్ రానివ్వండి. మనకి ఏంటంటే తిప్పేసుకున్నా కూడా మనకు ఎడ్జెస్ దగ్గర తిరగడం కోసం అన్నమాట. ఇలా పెట్టేసుకొని చూడండి, సూదిని అలానే ఉంచండి, క్లాత్ని తిప్పేసుకోండి, అంతేనండి. మనమైతే ఇక్కడ థ్రెడ్ని యూజ్ చేయట్లేదండి, థ్రెడ్ యూజ్ చేయట్లేదు. మనం పైపింగ్ శారీలోంచి తీసినటువంటి పీస్తోనే వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకోండి. మనం అలా కట్స్ పెట్టుకున్నప్పుడే మనకు ఆ మూల అనేది తిరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేయండి. ఒక 1/2 ఇంచు అలా ఉండేటట్టు వెడల్పుతో ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోండి. మనం థ్రెడ్డే యూజ్ చేయాలని లేదండి, ఇంతకుముందు ఇలానే వేసేవాళ్ళం కదా. ఇప్పుడంటే థ్రెడ్ యూజ్ చేస్తున్నారు, కాదు థ్రెడ్కి ఏంటంటే కొంచెం సన్నగా వస్తుంది. ఇది ఏంటంటే మనకి శారీలో వచ్చిన పీస్ కదా, పల్చగా ఉంది, థ్రెడ్ యూజ్ చేసినా కూడా కనిపిస్తుంది అనమాట. మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ థ్రెడ్ కనిపించదు, ప్లస్ మనకి శారీలో ఉన్న పీస్ వేసాం కాబట్టి మనకు ఆ పల్చదనం కూడా కనిపించదు, తిక్కుగా అనిపిస్తుంది అనమాట పైపింగు. అయితే వైట్ కలర్లోది కదా, మిషన్ కూడా ఆ కలర్లో ఉండేసరికి మీకు కనిపించట్లేదని నేను క్లారిటీగా చూపిస్తాను. వేసిన తర్వాత వీడియోని బట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసరికి చూడండి, మనం సూదిని అలానే ఉంచి తిప్పేసుకోవాలన్నమాట. క్లాత్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని కుట్టేసుకుంటే మనకి ఆ పలక మేడ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనండి, చూసారా ఎలా వచ్చిందో. మనం థ్రెడ్ యూజ్ చేయకుండా కూడా మనం ఇలా వేసుకోవచ్చండి, చక్కగా బాగానే వస్తుంది. ఏదైనా మనం స్టిచ్ చేసే దానిలో ఉంటుంది, అది సన్నగా వస్తుందా లావుగా వస్తుందా అనేది మనం పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టే దాంట్లో ఉంటుందన్నమాట. నాకైతే చూడండి ఎలా వచ్చిందో, ఎడ్జెస్ దగ్గర చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. రాని వాళ్ళందరూ ట్రై చేయండి, థ్రెడ్తోనే వేయాలని లేదండి, ఇలా కూడా వేసుకోవచ్చు. అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి చేతి పని చేసుకోవచ్చు కావాలంటే, లేదు అంటే మిషన్తోనే వేసేసుకోవచ్చు అండి. మనం ఫస్ట్ నుంచి అలా వేసుకున్నామో సేమ్ అలానే ఎడ్జెస్ దగ్గర సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పేసుకోవటమే, అంతే. నాకైతే ఓ సిస్టర్ కామెంట్ పెట్టారండి స్క్వేర్ నెక్ పెట్టమని, అందుకని చెప్పానని ప్రత్యేకంగా నేను స్క్వేర్ నెక్ని పెడుతున్నాను అనమాట. మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. స్క్వేర్ నెక్ రాదన్న వాళ్ళందరూ చూడండి, థ్రెడ్తోనే వేయాలని లేదండి, మనం ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది, మీకు కనిపించట్లేదు చూడండి, నేను ఇక్కడ మళ్ళీ వేరేలాగా చూపిస్తున్నాను మీకు ఆ నెక్ అనేది కనిపించడం కోసం. ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్రెడ్ లేకపోయినా మన తెలివిని ఉపయోగించి మనం కుట్టవచ్చు, చక్కగా ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. థ్రెడ్తో పైపింగ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోండి, చక్కగా వస్తుంది అన్నమాట, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.